నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ, ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ దుమ్దాం దొరబాబు. ఈరోజు మంచి గాయకుడు, రచయిత జయరాజ్ అన్న మనతో ఉన్నారు. అన్నను ముందుగా ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. బాగున్నారా అన్న? బాగున్నా. ఎట్లుంది అన్న హెల్త్? చాలా బాగున్నాను. ఫైన్, ఓకే. ఎటువంటి సమస్య లేదు కదా? ఎలాంటి సమస్య లేదు. ఓకే. జయరాజ్ అన్న అంటేనే ఒక ప్రకృతి కవి, విప్లవ కవి, అంబేద్కరిస్ట్, బుద్ధిస్ట్. 100 కోట్ల డబ్బులు పెట్టి సినిమా తీసినా కూడా పాటలు ఈరోజు ఒక వారం విన్నామంటే బోరు కొడుతున్నాయి. కానీ మీ పాటలు మేము చిన్నప్పటి నుంచి వినుకుంటూ వస్తున్నాం, ఇప్పటికీ సజీవంగానే బతుకున్నాయి. అంటే ఈ పాటలు రాయడానికి ఇంత సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే? జీవితంలో వచ్చే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చూసావా, అవే మన పాటకు పల్లవులు. మన కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము, ప్రేమ, అనురాగం, ఆత్మీయతలు ఏవైతున్నాయో ఇవన్నీ కలబోసుకుంటా రాసిన పాటలే కాబట్టి అవి సజీవంగా ఉండటానికి అవే కారణాలు. ఎన్నేళ్ళు అవుతుందన్న మీరు ఈ ప్రయాణం మొదలుపెట్టి? దాదాపు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు బాగా పాటలు పాడేవాడిని. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ప్రదర్శనలు ఇచ్చేవాడిని. అలా మొత్తం ఉద్యమాల వైపు మళ్ళాను. ఉద్యమాలలో అనేక పాటలు రాశాను. ముందుగా ఒక పాట అనేక మేము ఉన్న దశలో అప్పుడు దొరతనం బాగుండేది. నెత్తురు పారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో, మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు, గూన పెంకతో అల్లిన గుడిసెలు, పల్లెకు నడమ పోలీసు టానలు, పొగరు బట్టిన దొరల గడీలు, మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో. అలాంటి దొరతనానికి వ్యతిరేకంగా నేను కలం పట్టుకున్నాను, ఉద్యమించాను, దేశంలో లక్షలాది ప్రదర్శనలు ఇచ్చాను. అలాంటి ప్రజల గొంతుకై పాడాను. జయరాజ్ అన్న మార్క్సిస్టా, అంబేద్కరిస్టా, బుద్ధిస్టా? ఈ మూడు. నా సిరలు మార్క్సిజం, నా దమనులు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారామం, ప్రకృతే నా పవిత్రాశ్రమం. అంటే ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటాను? అది మనం చెప్పలేము. ఒక్కొక్క పాలి ఎక్కువ టైం తీసుకుంటాము, చాలా టైం తీసుకుంటాము. ఒక్కొక్క పాలి వెంటనే రాస్తాము. ఆయా మానసికంగా ఆ ఉద్వేగం నుంచి వచ్చే పాటలు అవి. కాబట్టి ఒక్కొక్క పాడి చాలా అద్భుతంగా రాస్తాము, ఒక్కొక్క పాలి చాలా టైం తీసుకొని రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక కవి అంటే ఒకవైపు నుంచే ఒక చూపుతూ చూసుకుంటూ వెళ్తారు. మీరు ప్రకృతిని చూస్తారు, అట్లాగే విప్లవాన్ని చూస్తారు, ప్రేమను, ఒక భార్యాభర్తల సంబంధాన్ని చూస్తారు. ఎట్లా సాధ్యం ఇవి? అంటే ఇప్పుడు ఇంటికాడ ఉంటాము, ఆమె నేను ఆమెకు ఒక చేదోడు వాదోడుగా ఉంటాం. ఉన్నప్పుడు అక్కడ పర్సనల్ జీవితం ఏముండదు. వాళ్ళకు మనకున్న ప్రేమానురాగాల మీద పాటలు రాసుకుంటాం కదా. తోడై నీవు ఉండాలమ్మా నూరేళ్ళు, నీ కంట్లో పాపై ఉంటానమ్మా 1000 ఏళ్ళు, తోడై నేను ఉంటానయ్యా నూరేళ్ళు, నీ కంటి పాపనవుతానయ్యా 1000 ఏళ్ళు, అమ్మైనా నానైనా నీ చేతులు పెట్టే వరకే, కొడుకైనా బిడ్డలైనా పెళ్ళిడు వచ్చే వరకే, ఆ గుడిలో నా దేవుడు నాకెందుకయ్యా, ఆ గుడిలో నా దేవుడు నాకెందుకయ్యా, నా గుండెలో నా కొలువు ఉంది నీవయ్యా, తోడై నీవు ఉండాలమ్మా నూరేళ్ళు, నీ కంట్లో పాపై ఉంటానమ్మా 1000 ఏళ్ళు, మన గువ్వల జంటను చూసి తోడై నీవు ఉండాలమ్మా నూరేళ్ళు, నీ కంటి పాపనవుతానమ్మా 1000 ఏళ్ళు. అలాంటి పాటలు ఎన్ని. ప్రేమ నువ్వు నేను అల్లుకున్న బంధం, ప్రేమ నీకైనా కై కట్టుకున్న భవనం, ప్రేమ ఇద్దరం ఒకటై ఎంచుకున్న మార్గం, ప్రేమ హద్దులు దాటక అందుకున్న స్వర్గం, ప్రేమ ఎదురు చూపులు, ప్రేమ కలవరింతలు, ప్రేమ నిండు గుండెలు, ప్రేమ పండు వెన్నెలలు, ప్రేమ సమస్త జీవన సౌందర్యాలు, ప్రేమ కంటి చూపులతో కలిసిపోవునేస్తాం, ప్రేమ జంట గువ్వలై ఎగిరిపోయే దృశ్యం, ప్రేమ సంటి పాపలై ఆడుకునే తత్వం,
ప్రేమ ఇంటి దీపమై వెలుగుతుండు నిత్యం. ప్రేమ అనురాగాలు, ప్రేమ ఆప్యాయతలు, ప్రేమ అలక పాన్పులు, ప్రేమ చిలక పలుకులు, ప్రేమ ప్రకృతి మీటిన నయగారాలు. ప్రేమ ఎక్కడ చూసినా ఆ ప్రేమ ఆగపడుతూ ఉంటుంది. కాబట్టి జంటగా ప్రయాణం చేసేటప్పుడు అనేక పాటలు పుట్టుకొస్తూ ఉంటాయి. పొద్దు పొద్దున లేసినావు మంగమా, నువ్వు పొయ్యి రాజబెట్టినావు మంగమా, నువ్వు పొయ్యి రాజబెట్టినావు మంగమా. బువ్వ వండి కూర వండి పొద్దుటేల సద్ది గట్టి, మల్లెలోలే బట్టాలుతికి పొల్లగాళ్ళ ఒళ్ళు గడిగి, చాకిరంతా చేసి చేసి మంగమా, నీ చేతి గీతలరుగునమ్మా మంగమా. గడియారంలో ముల్లులాగా మంగమా, నీకు గడియ పురుసతి లేదు మంగమా. ఏ కన్నీళ్ళు, కష్టాలు, దుఃఖం, ఏ అనుబంధాలు, ఆత్మీయతలు ఉంటాయో అక్కడి నుంచి పాట పడుతుంది. మీరు ఎట్లా జేఎన్ఎమ్మా ఏంటి మీ? నేను అప్పుడు విప్లవోద్యమంలో అరుణోదయలో పనిచేసేవాడిని. అట్లా నేను అరుణోదయలో ఎన్ని సంవత్సరాలు? చాలా సంవత్సరాలు, కొన్ని పుట్టిన కాంచి దాదాపు ఇప్పటిదాకా అందరితోటి కలివిడిగా ఉంటాను. మరి ఈ అంబేద్కర్ వైపు ఎట్లా వచ్చారన్న? నేను ప్రధానంగా విప్లవోద్యమంలో తిరుగుతున్నప్పుడు విప్లవ పాటలు అనేక రాశాను. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, ఎవరో ఈ బిడ్డలు పేరు కొరకు వచ్చిరందున అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చిరందున వీపున సద్ది మూట కూడా ఉండదు, రాయన్న రప్పన్న సెట్టన్న పుట్టన్న సీకట్ల వెన్నెలై కాసిన చంద్రన్న, ఎవరో ఈ బిడ్డలు దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టాలెన్ని పోసినా ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే, ఆకలి దప్పులు మరిసి అడవిలో అన్నలై తిరుగుతుండిరి, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఎన్ని పాటలు అలా. ఎప్పుడు ఏ సంవత్సరం రాశారు ఇది? అప్పుడు విప్లవోద్యమంలో ఉన్నప్పుడు. అప్పుడు ముఖ్యమంత్రి దాదాపుగా ఎవరు అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇటువంటి నిప్పులు జరిగే పాట రాసినా కూడా జయరాజన్న ఇంకా పెట్టారు కదా, జైల్లో పెట్టారు, అరెస్టులు చేశారు, టార్చరింగ్ చేశారు, చిత్రహింసలు పెట్టారు. అవన్నీ పెట్టినా గానీ అవన్నీ భరిస్తూనే నేను పాట వైపు నిలబడ్డాను. ఈ కొండ కోనల్లో ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును బట్టే పాట పాడు, మన అలుపు సలుపులు ఎగిరిపోయే ఆటలాడు, చెట్టు పుట్ట కొండ కోన అమ్మా నాన్నలు, ఈ కోయ వాళ్ళ గుంపులన్నీ అన్నదమ్ములు, ఈ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా, ఈ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా, మన కడుపు చూసి అల్లానే రెడు పళ్ళు గాసెరా, దారి పొడుగున బావ సెంట్రీ కాస్తది, ఈ కుక్క పిల్ల అన్నల బాట విడువనంటది, నువ్వు గన్ను పడితే ఉడుము నీకు అండాగుంటది, నువ్వు కన్ను మూస్తే ఆకాశానికే చిల్లు పడుతుంది, గొడవలు వస్తే మనలో మనము సర్దుకోవాలి, ఆ గండు సీమల చూసి మనం నేర్చుకోవాలి, ఏ సుఖం కోరి బతుకు నడిపే వాళ్ళం కాదురా, ఏ సుఖం కోరి బతుకు నడిపే వాళ్ళం కాదురా, మనం గుండె జారిపోతే ప్రజల కండ ఎవడురా, ఆ గువ్వల జంటను చూసి చెల్లెల మనసు లాగెను, మన దళములోనే ఒక పిల్లోడు పెళ్లి ఆడెను, ఏ కులము మతములన్నీ ఇక్కడ పనికి రావురా, ఆ కొండ వాగులు దిగి వచ్చి కాళ్ళు కడుగురా. ఎంత అద్భుతమైన పోయిటరీ మొత్తం కూడా రాస్తూ వచ్చాను. అసలు బతుకు మీద ఆశలుంటే తమ్ముడా, ఈ బందుకును ఎత్తాలేవురా తమ్ముడా, మల్లెపూల బాట కాదు చెల్లేలా, త్యాగాల బాట ఇది చెల్లేలా, కట్టినా ఇల్లు ఉండదు, పెట్టినా పొయ్యి ఉండదు, కంటికి నిదురుండదు, ఒంటికి సుఖముండదు, వారానికి ఒక్క దినం చెల్లేలా,
మన ఒళ్ళు దడప వీలుండదు తమ్ముడా. నర్రెంగ చెట్టు కింద పురిటి నొప్పులు పడుతూ పండంటి బిడ్డ బుడితే గుండె రాయి చేసుకొని చెల్లేలా గూడె పొల్ల కొదిలినాది చెల్లేలా. మల్లెపూల బాట కాదు తమ్ముడా, త్యాగాల బాట ఇది తమ్ముడా. ఇలాంటి పాటలు మొత్తం కూడా విప్లవోద్యమంలో రాసిన నాకు సడన్గా ఆరోగ్యం బాగలేక క్యాన్సర్ వచ్చింది. ఇక్కడికి వచ్చాను, నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు నేను 2 నెలల కంటే ఎక్కువ బతకమన్నారు. ఆ టైంలో నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పరిచయం అయ్యాడు. ఎల్లూరు చెన్నై రాసిన పుస్తకాన్ని నేను చదివాను. చదివితే ఎక్కడో యూరప్లో ఉన్న మార్క్స్ గురించి నేను రాశాను, నా పక్కన ఉన్న మార్క్స్ గురించి నేను తెలుసుకోలేకపోయాను. అంబేద్కర్ మార్క్సా? అప్పుడు నేను ఆ భూములు జాతీయం చేయమన్నాడు అంబేద్కర్. పరిశ్రమల్లో వాటాగా జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్, కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, బొవ్వకై పోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలువుల జాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. ఎన్ని పాటలో అంబేద్కర్ని చదివిన తర్వాత జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతము నువ్వు భాస్కరా, బడుగులకు నీ అడుగులు భాగ్యమయా భాస్కరా, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా, మనిషిని మనిషిగా చూడని మనుషులలో భాస్కరా, మలినమంత కడిగిన డాక్టరు అంబేద్కరా. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కరా, వెలివాడల బతుకులను మార్చినావు భాస్కరా, ఎతలు లేని లోకాలను చూపినావు భాస్కరా, ఏలుబడే తెలియదన్న తెల్ల వాళ్ళ భాస్కరా, కళ్ళను తెరిపించు వెలుగు ఖడ్గం అంబేద్కరా. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కరా. అసలు ఆయన నా శరీరంలో చేరిపోయిన తర్వాత అణువు కదిలిపోయింది. అట్లా నేను అంబేద్కర్ మీద ఆయన నాకు పూలేనా గురువు అన్నాడు. అప్పుడు నేను పూలేను చదివాను. అసలు సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ, కులము మతములు మరిచి జనులను ఒకటి చేసిన బౌద్ధమా, సామ్యవాదపు కలలు గన్న సమాజపు నేత్రమా, మనుషులందరూ ఒక్కటేనని చాటినావో మహాత్మా, జ్యోతి బాపులే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు, ఎవడు అధికుడు ఎవడు అధముడు ఎవడు చేసిన ధర్మమిది అని బహుజనులను కూడగట్టి భారతీయతనొకటి చేసి అక్షరాలను నేర్పి జనులను ఆయుధాలుగా మలిచినవు, జ్ఞానమును పంచి సుజ్ఞాని వైను నడిచినవు, జ్యోతి బాపులే జోహారు జోహారు, ఈ జాతికే వెలుగు దీపమైనారు. అలా ఆయన జ్యోతిబా నా గురువు అంటే నేను ఆయనను చదివాను. ఆయన బౌద్ధం తీసుకున్నాడు. అసలు బౌద్ధం బుద్ధం శరణం గచ్చామి, బౌద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి. అద్భుతమైన పాట రాసిన తర్వాత ఇలా ఎక్కడ చూడు గుడిలో గాని బడిలో గాని ఎక్కడ చూసినా గానీ ఈ పాటే వినపడుతుంది. ఒక రకంగా నా అసమగ్రంగా ఉన్న నా జీవితాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నాలో ప్రవేశించిన తర్వాత ఒక సమగ్రమైన జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు విప్లవోద్యములు ఉన్నప్పుడు సమసమాజమే లక్ష్యం, అంబేద్కరిజం తర్వాత రాజ్యాధికారమే లక్ష్యం. అంటే సమసమాజం అంటే ప్రజలంతా సమానంగా ఉండడం, రాజ్యాధికారం అంటే ఒక కులం రాజ్యం అధికారంలోకి రావడం.
అటువంటి విప్లవోద్యమాన్ని పెట్టి అంబేద్కరే గొప్ప జగజ్జన నేత అనడం ఎంతవరకు? లేదు, అంబేద్కర్, నేను మార్క్స్ని వదిలిపెట్టలేదు. మార్క్సిజం జారు చక్రవర్తులకు వ్యతిరేకంగా లెనిన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున కొట్లాడారు. జారు చక్రవర్తులు ఉన్న కాలంలో ఓటు లేదు. అవతలని కూల్చాలంటే నేను యుద్ధం చేయాల్సిందే, ఆయుధం పట్టాల్సిందే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చేటప్పటికి అదే మార్క్సిజం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా తీసుకొచ్చాడంటే పాలిష్డ్గా తీసుకొచ్చాడు. నువ్వు ఓటు ద్వారా నీ అభిప్రాయాన్ని చెప్పినట్టయితే అదే దొరలు, అదే గడీలు కూలిపోతాయని చెప్పాడు ఆయన కదా. కాబట్టి ఒక డెమోక్రటిక్ వాతావరణాన్ని, ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని, మార్క్సిజాన్ని మలిచిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది మార్క్సిజానికి అంబేద్కరిజానికి వేరు కాదు. మార్క్సిజం యొక్క వెలుగులో ఒక భారత రాజ్యాంగం వచ్చింది. మార్క్సిజం యొక్క వెలుగులోనే ఒక డెమోక్రటిక్ వ్యవస్థ తీసుకొచ్చాడు. మార్క్సిజం యొక్క వెలుగులోనే ఓ జాతీయ జెండా, ఒక ధర్మచక్రాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మార్క్సిజం అంబేద్కరిజం వేరు కాదు. మార్క్స్ తర్వాత వచ్చిన వెలుగు బాబాసాహెబ్ అంబేద్కర్. జయరాజ్ అన్న అంటే మహనీయుల పాటలు, ఈ పాటలు కాకుండా ఒక మంచి మోటివేషనల్ సాంగ్స్, మనసా నిన్ను నిప్పుతోని కడగన, ఇటువంటి చాలా అద్భుతమైన పాటలు కూడా ఒకసారి మీ నోట. మనసా నేను నిప్పుతోటి కడుగనా, మనసా మనసా కన్నీళ్లతో నేను మార్చనా, మనసా మనసా నీ మర్మమేందో ఎరుగనైతే, మనసా సందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిసెపాడు గుణము ఎందుకో, మనసా నేను నిప్పుతోటి కడుగనా, మనసా గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, నేను నాదనే మాట మరువవెందుకో, స్వార్థమనే బందికాన విడువవెందుకో, మనసా నేను నిప్పుతోటి కడుగనా, మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అణువును మార్చగలిగిన, మనసులున్న మాయ పొరలు తుంచవెందుకో, మనసులున్న మాయ పొరలు తుంచవెందుకో, మనిషిలాగా ఒక్క దినం బతుకవెందుకో, మనసా నేను నిప్పుతోటి కడుగనా, మనసా నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా, మనిషిలోన మలినమంత తొలగుడెన్నడో, మమతల పూదోటలు నాటుడెన్నడో, మనసా నేను నిప్పుతోటి కడుగనా, మనసా మనసా కన్నీళ్లతో నేను మార్చనా, మనసా. ఇలాంటి అప్పుడప్పుడు ఎన్నో పాటలు రాశాను. ఇన్ని అద్భుతమైన పాటలు రాసి పాడినటువంటి జయరాజ్ అన్నను ప్రభుత్వాలు ఎందుకు గుర్తింపలేకపోయినాయి? ఎందుకు అటువంటి హోదా మీకు కలిగించలేకపోయినాయి? ప్రకృతి వెలిగించిన ఒక అందమైన దీపం లాంటిది నా శరీరం, నా జీవితం. దీంట్లో ప్రాణతైలం ఉన్నంత వరకు వెలుగుతూనే ఉండాలి. కాబట్టి ఈ ప్రకృతి ఇచ్చిన జీవితం, ఈ పంచభూతాలతోటి వచ్చిన నా జీవితం ఏదైతే ఇది పంచభూతాలకు అంకితం చేస్తూ అది కాపాడటం కోసం నేను పనిచేస్తున్నాను. ఓ రాయి మీద రాస్తున్నాను, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిచి జనుల కూటి బాధను ఆపినాను, ఇంటికి పునాది రాయై కంటి రెప్పై కాసినాను, నేల కొరిగిన మరవీరుల స్తూపమైనే వెలిగినాను, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై,
నింగి మబ్బుల్ని వానగా మలిసినం, చేను చెలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డ గాలి పీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసే పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులం, అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంతా తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒల్లోన దాసినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, పడుకుంటే పందిరి మంచాలం, మేము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల మందులం, మేము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చాని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. ఎంత అద్భుతమైన అసలు ప్రకృతిలో ఉన్న జీవితం, ప్రేమ. గున్నమామి కొమ్మ మీద 2 గువ్వ పిల్లలున్నాయి, నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటాయి, మెల్లోన తాలిబొట్టు కట్టుకోనంటాయి, ఉన్ననాడు తింటాయి, లేని నాడు పంటాయి, కష్టమైన సుఖమైన కలిసి బతుకుతుంటాయి, ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. తాడి చెట్టు తొర్రలోనా గోరెంక పిట్టలు, వాటికి సెంటు భూమి లేదు, వాటికి చేరు చెలకలేదు, ఆకలైతే భూమినంతా చుట్టుకోనొస్తాయి, రెప్పపాటు కాలమైన వీడిపోమంటాయి, ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. చెరువు కట్ట కొమ్మ కింద 2 ఊర బిస్కెలున్నాయి, అవి అల్లుకున్న గూడు జోడు, అవి ఆడుకున్న ఆట జోడు, ఇంటికాడ పిల్ల పాప చూసుకుంటదొక్కటి, చేనుకెళ్ళి కంకులాను ఏరుకొస్తదొక్కటి, ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. అసలు ప్రకృతిలో ప్రేమ గాని, అనురాగం గాని, ఆత్మీయతలు గాని, జ్ఞానం గాని ఏలేడంత లేని ఓ సాలీడు నేస్తున్నాడు ఎంచక్కంగా తన గూడు, మన కట్టే బట్టకు నేసే నేతకు తాతవాడు, చిన్నవాడు అయిన పనిలో మొనగాడు, కొమ్మల్లోన కూసిందొక్క కోయిలమ్మ, ఇన్ని రాగాలెట్లా వచ్చినాయో చెప్పుకోమ్మా, పాడంగా పాడంగా పాటలు అలుముకున్నది, పాటల్లోనే కోయిలమ్మ మేటి అయినది, చెట్లల్లో పుట్లల్లో తిరిగే చీమల్లారా మీరెట్లా బతుకుతున్నారో చెప్తారా, కట్టుకుంటే పామునైనా పట్టి తెస్తాము, ఒక్క మాట నడుచుకుంటాము, చూసే కనులుంటే సృష్టిలో చాలా సుగుణాలు, పని చేసే మనసుంటే ప్రతి పనిలో విజయాలు. అన్నీ ప్రకృతిలో నుంచి వచ్చినాయి. జ్ఞానం కానీ, నైతికత కానీ, జంటగా ప్రేమ కానీ, అనురాగం కానీ అంతా ప్రకృతి నుంచి ఓడుపుకున్నదే కదా. జయరాజ్ అన్న వెళ్ళని చోటు లేనట్టున్నది. వెళ్ళాలి, కవి అన్న తర్వాత అన్నిటికీ వెళ్ళాలి కదా. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది కవులకు, కళాకారులకు ఉద్యోగాలు అని చెప్పేసి మంచి మంచి హోదాను కల్పించినాయి. మీ విషయంలో ఎందుకు అంత అంటే, నేను విశ్వాన్ని ఇంత ప్రేమికుడుగా నడుస్తున్న నన్ను ఒక ప్రభుత్వం గుర్తిస్తుందా, ప్రభుత్వం గుర్తించదా, ఇవి నాకు పెద్ద అవసరం లేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నేను చెప్పాను కదా, ఒక దీపం లాగా దీంట్లో ప్రాణతైలం ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటాను. వెలుగును అందుకునే వాళ్ళు అందుకుంటారు, అందుకోని వాళ్ళు అందుకోరు. ప్రభుత్వాలతో పని లేదంటారు, అంతే కదా. ఓకే, గద్దర్ అన్నది అనిపోయిన తర్వాత ఒక ఛానల్ వాళ్ళు గద్దర్ అన్న సంస్కరణ సంబంధించి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. దాంట్లో గోరెట్ ఎంకన్నతో మీ వైరుధ్యం ఏందన్న? అదేం అస్సలు అదేం లేదు. ఆ ఛానల్ వాళ్ళు ఏదో క్రియేట్ చేశారు, కానీ మా ఇద్దరి మధ్య మేము ప్రేమ అనురాగాలు కలిగిన వాళ్ళం. అందరికీ నేను విశ్వమానవుణ్ణి, విశ్వంలోని ప్రతిదాన్ని ప్రేమిస్తాను, చీకటిని ప్రేమిస్తాను, వెలుగును ప్రేమిస్తాను. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది, పూలతో తుమ్మెదలాడిన ఆటరా, పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా,
కరిగిపోయే మంచు వంటి జీవితాలురా. కాబట్టి నేను చీకటిని ప్రేమించి వెలుగును ప్రేమించే మనస్తత్వం నాది. కాబట్టి ఈ ప్రపంచంలో నాకు ఎవరితోటి ప్రేమ తప్ప గొడవలు లేవు. ఓకే, సరే. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు, పాటలు రాని వాళ్ళు, ఒక మంచి ఎమ్మెల్యే హోదాలను, ఒక మంచి హోదాలు ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఏమనిపించదు అన్న, మేము కూడా అరే నాకంటే చిన్న వాళ్ళు ఇంత ఎదుగుతున్నారు. అరే జీవితం ఒక చెట్టు అనుకున్నాను నేను. ఈ చెట్టు చిగురించినప్పుడు నలుగురికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ చెట్టు మామూలుగా ఈ చెట్టుకు పుష్పాలు వచ్చినప్పుడు అందరూ వచ్చి ఆనందంగా చూస్తారు. ఈ చెట్టు కాయలు కాసినప్పుడు అందరు కూడా ఆత్మీయంగా ఎదురు చూస్తారు. ఈ చెట్టుకు పండ్లు పండినప్పుడు అందరూ ఆస్వాదించి తింటారు. నేను ఒక మొక్క లాంటి వాడిని కదా. జీవితం అలా నడిచిపోతుంది. ఇంత అద్భుతమైన జీవితాన్ని నేను చిన్న చిన్న విషయాలకు పెట్టదలుచుకోలేదు. నా పాటే నా ప్రాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరము, స్వరమేలే నా బలం, ఆటుపోటులు ఎదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, కోట్లు కూడగట్టిన పాటకు సరితూగునా, పదవులెన్ని వచ్చినా పాట ముందు నిలుచునా, లాఠీలకు తోటాలకు పాట నేల కూలునా, ఉరికంబం మీద నిలిచి ఉషోదయం పాడనా, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం. నా పాట ముందు ఏ పదవి, ఏ సంపద, ఇవన్నీ కూడా చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. అసలు మీలాంటి వాళ్ళని చూస్తే ఇంత కమిట్మెంట్ ఉన్న కళాకారులు ఉన్నారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఉండాలి కదా. ఇప్పుడు పాట అంటే సినిమా మొత్తం ఐటమ్ సాంగ్స్ అని, ఇంకో పాట అంటే మొత్తం ప్రభుత్వాల వైపు వంతబాడే పాటలు అయిపోయినాయి. ఎట్లా చూస్తారు ఈ కళాకారులు? నా పాటలు చాలా సినిమా వాళ్ళు కూడా ఇప్పుడున్న ఈ సమాజంలో ఇప్పుడున్న దీంట్లో కళాకారుల పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నారు? అంటే నేనైతే సినిమాలో చాలా మంచి పాటలు రాశాను. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, కాడి పట్టుకొని మేడి పట్టుకొని సాలిరు అలు దున్నిన రైతులు పలక పట్టుకొని బలపం బట్టి అక్షరాలనే దిద్దాలమ్మా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఒక అద్భుతమైన వేలాది మందిని ప్రభావితం చేసిన పాట ఇది. వందనాలమ్మా నీకు వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. ఎంత అద్భుతమైన పాటలు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవా వానమ్మ. ఈ పాట రాసి ఎన్నేళ్ళు అవుతుందన్నా? దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అవుతుంది కదా. ఇప్పటికి వర్షం పడకపోయినా ఈ పాటనే పాడతారు. అంటే అది ప్రజల పాటకున్న బలం అది. ఓకే, సరే. ఒక దశాబ్ది కాలం తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమకారులందరికీ, కవులకు, కళాకారులకు అందరికీ సముచిత స్థానాన్ని కల్పించబోతున్నామని చెప్తున్నారు. అట్లా మీకు ఏమైనా ఆహ్వానం వచ్చిందా? అంటే నేను పాటలు రాస్తున్న కాలంలో నన్ను ప్రభుత్వాలు జైల్లో పెట్టాయి, నన్ను ప్రభుత్వాలు అరెస్టులు చేశాయి, నన్ను ప్రభుత్వాలు చిత్రహింసలు పెట్టాయి, ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చాయి, కాలేజీ లాంటి అవార్డులు ఇచ్చాయి, ఎన్నో అవార్డులు ఇచ్చి సన్మానం చేశాయి. ఇవాళ గవర్నమెంటు మళ్ళా ఒక కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ కొత్త గవర్నమెంట్లో నా ఆలోచన విధానాన్ని కానీ, నా పాటలు కానీ, నా సాహిత్యం కానీ వాళ్ళకి ఏమైనా ఉపయోగపడితే ఉపయోగించుకుంటారు. తప్పే ఉంది దాంట్లో. నేను అందరి కోసం కదా రాసింది, కాబట్టి అలా ఉంటాను. ఇట్లా ఒక మంచి స్థానాన్ని కల్పిస్తామంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మంచి స్థానం చెడ్డ స్థానం ఏముండదు. ఏదైనా బాధ్యత ఇస్తే మనం ఇలా కాదయ్యా ఇలా నడవాలి, ఇలా కాదయ్యా ఇలా నడవాలి అని మన చేతికి కొంత పవర్ ఇస్తే మనం చేసి చూపెడతాం. తప్పే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్కు రాజ్యాంగం రాసే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. అద్భుతంగా రాశాడా లేదా కదా? అట్లా మీకు ఏమన్నా ఆహ్వానం అంది? అవకాశం ఉంటే మనం దాన్ని ఉపయోగించుకుంటాం. తప్పేం లేదు దాంట్లో. అట్లా ఏమన్నా వచ్చిందా మీకు ఆహ్వానం? అంటే అలా నాకు అట్లేమి రాలేదు. వస్తే తప్పే ఉంది దాంట్లో.
ఓకే బాబాసాహెబ్ నేను చెప్పాను కదా ఉదాహరణ, బాబాసాహెబ్ అంబేద్కర్కు ఒక అద్భుతమైన, రవీంద్రనాథ్ ఠాగూర్కు ఒక అద్భుతమైన గీతం రాసే అవకాశం వచ్చింది. రాశాడా రాయలేదా? రాశాడు. కానీ నేను అట్లా రాస్తాను, తప్పే ఉంది దాంట్లో. ఎట్లా ఉంది గవర్నమెంట్, కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్? అంటే నేను కోరుకునేది విప్లవం, నేను కోరుకునేది స్వేచ్ఛా స్వరాజ్యం, నేను కోరుకునేది ప్రజాస్వామ్యం, నేను కోరుకునేది ఒక 3 రంగుల జెండా, ఒక జాతీయ పతాకం, ఒక రాజ్యాంగం కోరుకుంటాను నేను. అది ఈరోజు ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగం వద్దంటున్నాయి, కొన్ని జాతీయ జెండానే తీసేయాలని చూస్తున్నాయి, అసలు ఒక మత రాజ్యాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి టైంలో నేను ఇంకా అద్భుతమైన పాటలు ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక విప్లవ కవిగా, ఒక ప్రకృతి కవిగా, ఒక బుద్ధిస్టుగా, ఒక అంబేద్కరిస్టుగా, ఒక మార్క్సిస్టుగా నా పని నేను చేస్తానే ఉంటాను. రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమైనా సూచన సలహాలు చేయాలంటే ఏం చెప్తారు? ఏ గవర్నమెంట్ అయినా కానీ మనల్ని పిలిచి మాట్లాడితే దానికి సంబంధించింది ఏమన్నా ఉంటే చెప్తాను నేను. మంచి విద్య కావాలి, మంచి వైద్యం కావాలి, ఒక కల్తీ లేని సమాజం కావాలి కదా, ప్రజలందరూ సుఖశాంతులతోటి బతికే ఒక వ్యవస్థ కావాలని కోరుకుంటాం. అలాంటి వ్యవస్థ ఈ ప్రభుత్వం ఇస్తే వద్దంటామా? ఖచ్చితంగా చేయమంటాం. చివరిగా మా మాస్టర్కి టీవీ ప్రేక్షకులకు కానీ సమాజం కానీ ఏం చెప్పాలి? అంటే సమాజాన్ని మార్చడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో నడుస్తున్న ఈ టీవీ కలకాలం వర్ధిల్లని కోరుకుంటున్నాను. చివరి ఒక పాట శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పొడమిలో అణువు నీదే, పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా ధరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇలాగే ప్రజల పక్షాన నుండి ఎన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాం అన్న. కృతజ్ఞతలు. సో చూస్తున్నారు కదండి, దొరబాబుతో బరాబర్ ముచ్చట, జయరాజ్ అన్న మాట పాట. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీది, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.